హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా రేపటి ఎపిసోడ్కి సంబంధించిన ఓ ప్రోమో విడుదలైతే అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ మాత్రం హాట్గా సాగుతున్నాయి. ముఖ్యంగా కామనర్స్ అలాగే సెలబ్రిటీస్ అంటూ ఈ సీజన్ని స్టార్ట్ చేసిన బిగ్ బాస్ తొలి వారంలోనే నామినేషన్స్లో హీట్ అయితే పెంచేశాడు. కామనర్స్ని నామినేషన్స్ నుంచి సేవ్ చేసినట్టు చేస్తూనే మళ్ళీ సెలబ్రిటీస్ కామనర్స్ మధ్య ఫిట్టింగ్ అయితే పెట్టడం జరిగింది. ఇద్దరు సెలబ్రిటీస్ ఒక టాస్క్ ఆడి ఒక సుత్తినైతే గెలుచుకోవాల్సి ఉంటుంది. మరొక కామనర్ అంటే మరొకరికి ఆ సుత్తిని ఇచ్చి ఇంకొకరిని నామినేట్ చేసేలా ప్రాసెస్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇక ప్రోమోని ఒకసారి గమనించినట్లయితే భరణి తనూజాని నామినేట్ చేసి తన రీజన్ చెప్పి ఆ తర్వాత హ్యామర్ని శ్రీజ చేతిలో పెట్టడం అయితే జరిగింది. ఇక అక్కడితో శ్రీజ ఒక్కసారిగా తనూజపై రెచ్చిపోయిందని చెప్పవచ్చు. నువ్వు ముందు ఒక మాట మాట్లాడుతున్నావు, వెనుక ఒక మాట మాట్లాడుతున్నావు. మొదటి రోజు నుంచి చూస్తున్నాను నువ్వు యాక్టింగ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అంటూ తనూజపై రెచ్చిపోయింది శ్రీజ. దీంతో తనూజ కూడా నేనేం అలా చేయడం లేదు, మీరు అలా భావిస్తున్నారు అంటూ తనూజ కూడా మాటలకి మాట ఇచ్చి పడేస్తుందని చెప్పవచ్చు. దీంతో కామనర్స్లో నుంచి డిమాండ్ పవన్ కూడా తనూజకి అగైనెస్ట్గా మాట్లాడాడు. ఇక ఆ తర్వాత మధ్యలో మాస్క్ మ్యాన్ హరీష్ మాట్లాడటంతో మీరు అవసరం లేదు సార్, మీరు మాట్లాడాల్సిన అవసరమే ఇక్కడ లేదు, నేను మిమ్మల్ని ఏమీ అనలేదు అంటూ తనూజ రెచ్చిపోవడంతో మాస్క్ మ్యాన్ విశ్వరూపమే చూపించాడని చెప్పాలి. మీ బాడీ లాంగ్వేజ్ అస్సలు బాగలేదు, నేను ఏమైనా చెప్పినా కూడా మీరు తీసుకోవడం లేదు అంటూ హరీష్ ఏదో చెప్పబోతుంటే తనూజ గట్టిగా అరుస్తూ మీరు బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అంటూ గట్టిగా అరవడంతో ఇష్టం వచ్చినట్టుగా హరీష్ కూడా రెచ్చిపోయి తనూజపై మాటలైతే మాట్లాడుతున్నట్టుగా ప్రోమోను చూస్తే అర్థమవుతుంది. ఇక ఆ తర్వాత హరీష్ మాటలు, డిమాండ్ పవన్ మాటలు విన్న రీతు చౌదరి తనూజకి అగైనెస్ట్గా క్లాప్స్ కొట్టడంతో తనూజకి కోపం వచ్చి ఎందుకు నువ్వు అలా చేస్తున్నావు అంటే నువ్వు ముందు ఒక మాట మాట్లాడేసి ఆ తర్వాత సారీ చెప్పాను అంటే ఇక్కడ కుదరదమ్మా అంటూ రీతు కూడా తనూజకి గట్టిగా ఇచ్చి పడేస్తుంది. సో మొత్తంగా అయితే కామనర్స్ అందరూ కూడా ఒక్కసారిగా తనూజపై రెచ్చిపోయారనే చెప్పవచ్చు. సో ఫైనల్లీ రేపటి ప్రోమోను చూస్తే నామినేషన్స్లో ఫైర్ ఇంకా పెరిగేలా కనిపిస్తుందే తప్ప తగ్గేలా అయితే లేదు. సో ఫైనల్లీ ఈ వారం అయితే మొత్తం 9 మంది నామినేట్ అయినట్టుగా తెలుస్తుంది. సెలబ్రిటీలలో కేవలం భరణి గారు మాత్రమే నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యారు. మిగిలిన 8 మంది నామినేట్ అవ్వడం అయితే జరిగింది. ఇక కామనర్స్లో నుంచి ధీమాన్ పవన్ నామినేషన్స్లోకి అయితే రావడం జరిగింది. సో మొత్తంగా ఈ ప్రోమోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.